అందరికీ నమస్కారం అండి. నా పేరు మధురిమ వడ్నాల. సో అందరికీ వాస్తు గురు ఛానల్ కి వామ్ వెల్కమ్. సో అమెరికాలో మనతో పాటు ఇప్పుడు ఉన్నారు కల్లెం ప్రతాప్ రెడ్డి గారు అండి. సో ఈజ్ అ వాస్తు కన్సల్టెంట్. సో అమెరికాలో వాస్తు గురించి డీటెయిల్స్, ఏ ఫేసింగ్ గురించి ఆ మాట్లాడుకునే ప్రక్రియలో ఈ రోజు మనం ఉన్నాము. సో నౌ ద టాపిక్ ఈజ్, ఇప్పుడు అమెరికాలో కన్స్ట్రక్షన్ బేసికలీ ఇండియాకి ఇక్కడికి చాలా తేడా ఉంటుంది కదండి. బట్ స్టిల్ ఇక్కడ మనము చిన్న చిన్న రెమెడీస్ తో మనము చేసుకోవచ్చా? ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ డూయబుల్ అండి. అమెరికా ఇంకా చెప్పాను నేను ఇంతకుముందు మీ పాత ఇంటర్వ్యూలో కానీ మనం చేసిన వీడియోస్లలో కూడా చెప్పాను. వెరీ ఈజీ. జస్ట్ మీ బెడ్స్ ఓరియంటేషన్, ఫర్నిచర్ ఓరియంటేషన్ మార్చుకోగలిగితే అసలు మీకు బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు మనకి ఇండియాలో అయితే ఆల్రెడీ ఫిక్స్డ్ బెడ్స్ ఉంటాయి. అమెరికాలో ఫర్నిచర్ కొంచెం మూవబుల్ గానే ఉంటుంది. సో చిన్న చిన్న మార్పులు చేర్పుల వల్ల మనకు కొంచెం బెటర్ గా ఉండే అవకాశం ఉంది అంటారా అమెరికాలో? అది మేజర్ అడ్వాంటేజ్ అండి. ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్నలోనే మీకు మంచాలతోటి లేదంటే వేరే ఫర్నిచర్ తోటి మీరు ఆఫీసు టేబుల్స్, ఎందుకంటే 80% కిచెన్ రాంగ్ ఉన్నా లేకుంటే ఇంకొకటి రాంగ్ ఉన్నా మీరు టేబుల్ వేసి వర్క్ చేస్తున్నారు. నెంబర్ ఆఫ్ అవర్స్ ఎక్కువ, వర్కింగ్ అవర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఉండేది ఎక్కువ పొజిషన్, ఏ పొజిషన్ లో ఉంటారో చాలా ముఖ్యమైన విషయం. ఎస్పెషల్లీ అమెరికాలో ఫర్నిచర్ తోటే 85% వాస్తు కరెక్షన్ చేయొచ్చు. నైస్ నైస్. ఇప్పుడు ఎటువైపు పడుకోవాలి జనరల్ గా రూల్ ఆఫ్ థంబ్ ఏంటండి? ఎటువైపు తల పెట్టి పడుకోవాలి? సింపుల్ అండి. సౌత్ కి తల వేసి నార్త్ కి కాలు చేయండి, లేదా ఈస్ట్ కి తల వేసి వెస్ట్ కి తల వేసి ఈస్ట్ కి కాల్ చేయండి. కానీ ఇది ప్రాపర్ ఓరియంటేషన్. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇది ఫండా మీరు అనుకూలంగా, అంటే మీ ఇల్లు ఎలా ఉందో ఆ విధంగా కాకుండా మీరు కంపాస్ తీసి, ఇది సొల్యూషన్ ఇస్తున్నాను మీకు. ఏది ఎవరైనా డూయబుల్, ఈజీ, వరల్డ్ వైడ్, నాట్ ఓన్లీ ఇక్కడ మీకు ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్ లో 80% అందరికి ఇదే ప్రాబ్లం. ముఖ్యంగా నేను చూసిన దాంట్లో లండన్ కూడా ఇదే ప్రాబ్లం, ఇక్కడ మన కెనడా కూడా ఇదే ప్రాబ్లం. కాబట్టి బెడ్స్ కనుక ప్రాపర్ ఓరియంటేషన్ లో చేసుకొని పడుకున్న వాళ్ళకి ఫస్ట్ 2-3 days కొంచెం ప్రెషరైజ్ ఉండొచ్చు. అవును, కానీ ఆ తర్వాత యూ విల్ బి ఎంజాయ్ ద లైఫ్. ఇప్పుడు మనం సైంటిఫికల్లీ చూసుకున్నా కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కదండి. మనం పడుకునే దిశను బట్టి మీ బాడీలో ఎవ్రీథింగ్, మన బాడీ ఇస్ మేడ్ అప్ ఆఫ్ 90% ఆఫ్ ఫ్లూయిడ్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వల్ల కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది అని ఇట్స్ సైంటిఫికల్లీ ఆల్సో ప్రూవెన్. సో ప్రతాప్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు ఫైనల్లీ అంటే, ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు, ఫర్నిచర్ కొంచెం చిన్న చిన్న అలైన్మెంట్ చేంజెస్ వల్ల 80% ఆఫ్ వాస్తు కరెక్షన్స్ ఇట్స్ అ డూయబుల్ థింగ్ అని చెప్తున్నారు. సో అమెరికాలో ఎవరికైనా ఆన్లైన్ కన్సల్టేషన్ కావాలి, సో ఇల్లు తీసుకున్న ఇంటిని ఏదైనా మార్పులు చేర్పులు, సో ఫర్నిచర్ గురించి ఏమైనా మీకు కావాలన్నా, సో హీస్ రైట్ హియర్, యూ కెన్ రీచ్ హిమ్ అవుట్. నమస్తే అండి. మీరు ఎప్పుడైనా సరే, అంటే చాలా ఈజీ, ఆన్లైన్లో కూడా చెప్తూ ఉంటాను. ఆన్లైన్లో మీరు కనుక మీరు గూగుల్ మ్యాప్ పంపించేసి, మీరు గూగుల్ లొకేషన్, మ్యాప్ కాదండి, గూగుల్ లొకేషన్ పంపించినట్టయితే మీకు ఇండియాలో ఉన్నా సరే ఎక్కడున్నా సరే మీకు ఆన్లైన్ చాలా ఈజీ సొల్యూషన్ అండి. ఆన్లైన్ చేసుకోవచ్చు అమెరికాకి. నో నీడ్ టు విజిట్ ఫిజికల్గా కూడా చాలా వరకు. కానీ మీకు కనుక రియల్గా అవసరం ఉంది అంటే ఫిజికల్గా నేను వచ్చినప్పుడు షెడ్యూల్ చెప్తూ ఉంటాను. ఆ షెడ్యూల్ వచ్చి కన్సల్ట్ చేస్తే సరిపోతుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వాస్తు గురు యూట్యూబ్ ఛానల్.